అక్రమ వలసదారులను వెంటనే వారి దేశాలకు పంపించాలి అని కోరుతూ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి సబ్ కలెక్టర్ వికాస్ మహాతాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పసలేటి గోపికిషన్, బారోజు సుధాకర్చారి, పట్టణ మాజీ అధ్యక్షుడు బాలరాజులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా ఏ ఒక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వాసులు తెలంగాణలో ఉండకూడదని నిర్ణయించడం జరిగింది అని, బోధన్లో కూడా గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యాలు ఉండే ఆస్కారం ఉంది. కావున అధికారులు కార్డన్ సెర్చ్, నిర్బంధాల తనిఖీలు రూపంలో జల్లెడ పట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన్ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసులోటి గోపికిషన్, జిల్లా కార్యదర్శి మారోజు సుధాకరాచారి, కోలిపాక బాలరాజు, మాసిని వినోద్, గాదే సందీప్, ఎటువంటి గౌతమ్, వాసు, ఏసల సూర్య, అడ్లూరి ఫన్నీ, రుద్ర, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని చంపడం జరుగుతూ ఉంది. కావున మేము బోధన్ పట్టణ శాఖ నుంచి బోధన్ సబ్ కలెక్టర్ గారికి కూడా మేము వారికి విన్నవించింది ఏంటంటే, ఇక్కడ కూడా బోధన్లో కార్డన్ సెర్చ్ చేసి తనిఖీలు జరిపి పాకిస్తానీ మరియు బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యా ముస్లిమ్స్ కానీ మరియు మదరసాల పట్ల కానీ సమస్యాత్మక ప్రాంతంలో కానీ కార్డన్ సెర్చ్ చేసి ఇంటింటికి తనిఖీలు చేసి వారి యొక్క ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మరియు ప్రతిదీ ఒకటి చెక్ చేసి ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కేంద్ర ప్రభుత్వము హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారిని వెంటనే వారి పాకిస్తాన్ మద్దతు తెలిపిన వారి దేశాలను వెంటనే పాకిస్తాన్ మద్దతు తెలిపిన వారిని వెంటనే పాకిస్తాన్ కు మద్దతు తెలిపిన వారిని వెంటనే భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ జిందాబాద్. జై మాతా జై 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 మాతా. కార్డన్ సెర్చ్ చేసి మరియు ఈ మదరసాలలో కూడా మనకు అక్కడక్కడ ఈ నిర్దిష్ట కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి మదరసాలు మళ్ళీ ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు అక్కడ మనకు అనుమానం ఉన్న దగ్గర కూడా ఈ కార్డన్ సెర్చ్ చేసి ఎవరైనా ఉంటే వారి దేశాలకు పంపించాలన్న ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున సంఘటన. ఆ కాల్పుల్లో చాలా మంది మరి వాళ్ళ కుటుంబాలు కూడా అన్యాయం జరిగింది. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఏదైతే ఈ బోధన్ పట్టణంలో గతంలో మరి ఒకటే ఇంటి అడ్రస్ మీద 40 దొంగ పాస్పోర్ట్లు ఉండి వారికి మద్దతుగా కొంతమంది అధికారులు కూడా ఇక్కడ మద్దతు తెలపడం, వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కేంద్రం హోంమంత్రిత్వ శాఖ నుంచి అమిత్ షా గారు పిలుపునివ్వడం జరిగింది, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మదర్సాలలో కానీ అట్లాగే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వారికి మద్దతు పలుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ముస్లింలని వారిని గుర్తించి పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి వ్యక్తుల్ని పాకిస్తాన్ మద్దతు తెలపడం, మొన్న జరిగిన సంఘటన విషయంలో వారికి మద్దతు తెలపడం, అట్లా జరుగుతున్నటువంటి వాళ్ళని ఇమీడియట్లీగా ఈ దేశం నుంచి మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్కు పంపించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మరి ఇవ్వడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సబ్ కలెక్టర్ గారు కలవడం జరిగింది. మరి ఏదైతే మరి బోధన్లో జరిగిన సంఘటన మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ హిందువులనే మరి చంపుతూ ఇటువంటి చేస్తున్న సంఘటనని కేవలం మత ప్రతిపాదికన, మతంను ఉద్దేశించుకొని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సబ్ కలెక్టర్ గారు కూడా విన్నవించుకున్నాం. భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ద్వారా వారు కూడా సానుకూలంగా స్పందించి మదర్సాలలో కానీ ఎక్కడైతే